నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఈ పర్యటనలో భాగంగా తెలుగు వారితో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆయన ఏం మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. శ్రావణి, మన వీక్షకులు. సార్, దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్, ఈ కార్యక్రమంలో ఆయన ఒకంత ఎమోషనల్ గా గురి అయినట్లు కూడా తెలుస్తుంది. మరి ఎందుకు ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యారు సార్? ఎందుకు ఆయన ఎమోషనల్ గా గురయ్యారు సార్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ కార్యక్రమం నిజానికి శ్రావణి, మీరు అన్నట్టు ఒక కుటుంబ కార్యక్రమంగా జరిగింది. అసలు అక్కడ జరిగినటువంటి ఒక కుటుంబంలో చర్చ ఎలా జరుగుతుందో ఒక తండ్రి బిడ్డల మధ్యలో ఆ విధంగా ఒక అభిప్రాయాల్ని పంచుకున్న టైంలో ఆయన కొన్ని జరిగిన కార్యక్రమాలు, జరిగిన విషయాల గురించి చర్చించినప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఆయన కన్నా కూడా కుటుంబ సభ్యులుగా హాజరైనటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ వాళ్ళు యూరోప్లోని అనేక దేశాల నుంచి వచ్చారు. అసలు ఆ విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుంది. ఆయన ప్రతి దేశం గురించి ప్రస్తావించినప్పుడల్లా ఆ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు చేతులెత్తి మేము వచ్చాము అని చెప్పారు. కొన్ని రిమోట్ కంట్రీస్, అంటే అసలు ఇండియన్స్ చాలా వరకు వెళ్ళలేని ప్రదేశాలు కూడా ప్రతి సాట కూడా తెలుగు పాదం మోపారు తెలుగువారు అనే ఒక ప్రెజెన్స్ ఫీల్ అయ్యేటప్పటికి ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశం అందిపుచ్చుకున్నారు. ఒకప్పుడు యూరప్లో అంత ఓపెన్ ఎంట్రీ ఉండేది కాదు ఇండియన్స్కి కానీ ఎవరికి కానీ. అట్లాంటిది ఎప్పుడైతే అక్కడ అవకాశాలు వచ్చినాయో లేదో అందరికన్నా ముందు తెలుగు వాళ్ళే ముందుగా వెళ్ళారు అక్కడికి. అక్కడ వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా కూడా మీరు అక్కడ కృషి చేస్తే ఇంకా స్థాయి, మీరు ఇంకా కూడా ఆ దేశంలో ఇంకా ప్రముఖులుగా రాణించగలుగుతారని కూడా ఆయన ప్రోత్సహించాడు. ఆ సందర్భంలో ఆయన ఒక క్రోనలాజికల్గా ఒక క్రమబద్ధంగా అసలు ఎలా టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ అందిపుచ్చుకుంది అని చెప్పినప్పుడు, వీళ్ళు గతంలో ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా ఉన్న వ్యక్తులు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి శిక్షణ పొందారో, ఆ శిక్షణ పొందుతున్న సమయంలో వచ్చిన సమస్యలు ఏంటి, ఆ సమస్యలని అధిగమించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 95లో ఆ వాటిని ఎట్లా అధిగమించారు, ఆ రోజుల్లో జీతాలు ఎంత ఉండే, అవకాశాలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళారు, ఇంకా కూడా మీరు ఇక్కడతో కూడా తృప్తి పడకూడదు, ఇంకా టెక్నాలజీ ఎక్కడికక్కడ అందిపుచ్చుకున్న టెక్నాలజీని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ప్రవేశపెడదాము, మనకి ఒక దాహంలాగా ఉండాలి. ఫస్ట్లో ఐటీ అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు, అసలు ఐటీ అన్నం పెడుతుందా అన్నారు. నేను ఆ రోజుల్లో కూడా చెప్పాను, తల్లిదండ్రులకు కూడా మీరిచ్చే 50 ఎకరాలు 100 ఎకరాలు కాదు సంపద, మీరు మంచి విద్య ఇవ్వండి, దాని మూలాన వాళ్ళు ఎక్కడికి వెళ్ళైనా సరే ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటారని చెప్పాను. అప్పుడు చాలామంది తల్లిదండ్రులు కొంత అవగాహనకు వచ్చారు. అందువల్లే మిమ్మల్ని అటువంటి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్లో పెట్టారు. ఆ రోజున మేము కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తెప్పించాము, తెప్పించి ఆ రోజు ఆ శిక్షణ ఇచ్చాము. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ దగ్గర నుంచి మొదలెట్టాడు ఆయన. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటే అక్కడ విదేశాల్లో ఉండే డాక్టర్స్ డిక్టేట్ చేసేవాళ్ళు పేషెంట్స్కి సంబంధించిన రిపోర్ట్స్, అది ఇక్కడ మనాళ్ళు రాసుకుని దాన్ని టైప్ చేసి మళ్ళీ తెల్లారి డాక్టర్ గారు అక్కడికి వచ్చేటప్పటికి ఆ రాత్రిపూట ఇక్కడ వీళ్ళు రెడీ అయ్యి చేస్తుండేవాళ్ళు. అప్పుడు అక్కడ ప్రొనౌన్సియేషన్ని అర్థం చేసుకోవడానికి, మెడికల్ టర్మినాలజీని పదాలను అర్థం చేసుకోవడానికి మన పిల్లలు కష్టపడుతున్నప్పుడు నేను అప్పుడు బ్రిటన్ నుంచి డాక్టర్స్కి సంబంధించిన టర్మినాలజీ చెప్పగలిగిన, ప్రొనౌన్సియేషన్ చెప్పగలిగిన ఎక్స్పర్ట్స్ని తెప్పించాము. ఆ రోజు మీరు ఆ అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు. అక్కడి నుంచి మనం దేశాలకి టెక్నాలజీ అంటే వాళ్ళకి ఒక సపోర్టివ్ సిస్టమ్గా ఎలా పనిచేయొచ్చని మనం అక్కడ ప్రవేశించిన వ్యక్తులని వాళ్ళ ఈ స్థితికి వచ్చాము. నాకు గర్వకారణంగా ఉంది. మీరు వాళ్ళ జాబ్ సీకర్స్ కాదు, మీరు జాబులు ఇచ్చే స్థితికి మీరు వెళ్ళాలి. ఇంకా ఆ ప్రయత్నం కూడా మనం చేయాలి. ఇప్పటికే కొంతమంది మీరు ఆ దశకు వచ్చారు, మిగిలిన వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోండి. నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్ని దేశాల్లో ఏ పేరు చెప్పినా ఆ దేశంలో ఉన్నామని మీరు చేతులు ఎత్తడం నాకు గర్వకారణంగా అనిపించింది. సార్, ఇంకా ఇదే క్రమంలో ఆయన అక్రమ అరెస్ట్ గురించి తలుచుకుని కూడా
ఆయన నన్ను 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు నేను అనుకున్నాను, మీరు అందరూ ఎక్కడెక్కడ విదేశాల్లో ప్రతి దేశంలోనూ నిరసన చేశారు, ఏదో ఒకరోజు చేసేసి వదిలిపెట్టడం కాదు, నేను విడుదల అయ్యే వరకు కూడా మీరు రకరకాల రూపాల్లో నిరసన తెలియజేయటం అనేది అసలు నన్ను కదిలించింది, నాకు భావోద్వేగానికి గురయ్యాను. ఇంకోటి చెప్పాడు ఆయన, నిజానికి ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి అప్పుడు గుర్తులు పెట్టుకుంటారు ఫలానా వ్యక్తి అని, కానీ నేను జీవించి ఉండగానే నన్ను మీరు ఇంత హృదయాల్లో పెట్టుకున్నారనేది నేను స్వయంగా చూశాను. నాకు అది ఇంకా గర్వకారణంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తేను. నా పట్ల మీరు చూపించిన ఆదరణ, నేను ఎట్లాంటి సేవ మీకు చేసి కూడా నేను రుణం తీర్చుకోలేను. అంతటి రుణం అంటే మీరు నన్ను రుణగ్రస్తుని చేశారు మీ అభిమానంతో అని చెప్పినప్పుడు కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ఎందుకంటే మళ్ళీ ఆ ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు వాళ్ళు గుర్తు తెచ్చుకున్నారు. 53 రోజుల పాటు ఇంతమంది మనని అభివృద్ధిలోకి తీసుకున్న వ్యక్తి కనీస అవసరాలు లేకుండా రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో అనేక అష్టకష్టాలు, అంటే మంచి ఎండాకాలంలో కనీసం ఒక ఫ్యాన్ కూడా తెచ్చుకోవాలంటే కూడా కోర్టు ఆర్డర్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అవన్నీ కూడా వాళ్ళకి ఆ గుర్తు రావడంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. అసలు ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన వయసు 10 ఏళ్ళు తగ్గిపోయినట్టుగా ఉంది. వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆయన కళ్ళల్లో కనపడిన ఆనందం కానీ ఉత్సాహం కానీ అసలు ఎప్పుడో ఇంకా 10-15 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఎంత ఉత్సాహంగా ఉన్నాడు, ఇవాళకి ఆయన ఇంకోటి చెప్పాడు, వేదిక మీద 3 మంత్రులు ఉన్నారు అక్కడ, లోకేష్ ఉన్నాడు, టీజీ భరత్ ఉన్నాడు, తర్వాత రామ్మోహన్ నాయుడు ఒక కేంద్ర మంత్రి, 2 రాష్ట్ర మంత్రులు. చూసారా రాజకీయాల్లోకి తెలుగుదేశం ఈసారి ఇప్పుడు ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చిందో మీరు చూడండి. వేదిక మీద ఉన్న వ్యక్తులు 3 నేను అంతా యువతరాన్ని తీసుకొచ్చాము. మీకు తగ్గ యువతరాన్ని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటున్నాం, పార్టీని టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటున్నాం, పరిపాలన అప్డేట్ చేసుకుంటున్నాము. ఒక అర్హత లేని వ్యక్తి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఎంత నష్టపడింది, ఆయన్ని తొలగించుకోవటానికి మీరెంత కష్టపడ్డారు. మీరు ఇన్ని విదేశాల్లో ఇంత కీలకమైన స్థానాల్లో ఉండి ప్రభుత్వం మారదేమో అన్న భయంతో మీరు కూడా వచ్చి నెలల తరబడి చాలా డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని అందరినీ కూడా అక్కడ ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఈ ప్రభుత్వం మారాలని మీరు చేసిన కృషి మూలనే ఈ ప్రభుత్వం మార్పిడి సాధ్యమైంది. మీరు ఇప్పుడు కూడా తెలుగు నేలని విడిచిపెట్టొద్దు. మంచి ప్రభుత్వాల ఏర్పాటులో మీ సహకారం ఎప్పుడు ఉండాలి, మీ భాగస్వామ్యం ఉండాలి అని. తర్వాత అట్లాగే మీరు ఇక్కడ పెరగటానికి కావాల్సిన ఏ అవకాశాన్నైనా మేము కూడా భారత ప్రభుత్వం తరపున మీకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. అసలు అది ఆ సమావేశం జరిగినంతసేపు పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక కుటుంబ పెద్ద చెప్తున్నప్పుడు పిల్లలు ఎట్లా వింటారో అట్లాగే పిల్లలు వృద్ధిలోకి వస్తే ఆ కుటుంబ పెద్ద ఎంత సంతోషిస్తాడో అలాంటి ఒక మంచి వాతావరణం కనపడింది అక్కడ. ఆయనకు ఇంకోటి ఏంటంటే యూరోప్లో అన్ని భాగాల్లోనూ తెలుగు ప్రజలు తెలుగు పిల్లలు ఈ స్థానాల్లోకి వచ్చారు. ఇవాళ దావోస్కి నేను వస్తున్నానంటే నా మాటలు వినాలని, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏమేమి అవకాశాలని అందిపుచ్చుకోవాలని మీరు వచ్చారంటే కూడా నేను సంతోషిస్తున్నాను కూడా చాలా ప్రోత్సహిస్తూ మాట్లాడటం అనేది ఒక నూతన ఉత్సాహం ఇచ్చింది. ఆ కార్యక్రమానికి ఈయన వెళ్ళినప్పుడు జ్యూరిచ్లో మన ఆ భారత రాయబారి ఆయన మృదుల్ కుమార్ స్వాగతం చెప్పి అప్పుడు మీట్ అండ్ గ్రీట్ ద తెలుగు పీపుల్ ఈ సమావేశం నిర్వహించారు. ఆ రాయబారి కూడా ఆ సమావేశంలో మరి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ కూడా విస్తరించాలన్నదే చంద్రబాబు గారి కోరిక అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి.